అది తేడా అన్నమాట. కానీ ఒకటి సార్, ఇందులో ఈ కేసులో అంటే సిట్ అధికారుల విచారణలో తేలుతున్నవి అని చెప్తున్న దాంట్లో ప్రధానంగా 3 కనిపిస్తున్నాయి. ఒకటి మీరు అన్నట్టు ఈ పెట్టుబడులు, ఒకటి 2 ఇంతకుముందు కేసుల్లాగే డమ్మీ కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టారు వాళ్ళు ఎవరనేది, ఇంకొకటి బంగారం గొట్లుగా కొనేశారు, అది కూడా దానికి సంబంధించిన బిల్లులు కూడా దొరికినాయి. ఎవరైనా 10 గ్రాములు 20 గ్రాములు కొంటారు, ఏకంగా కేజీలు కొన్నట్టు కూడా బిల్లులు ఉన్నాయండి. ఇవన్నీ అంటే ఈడీకి సంబంధించిన అంశాలు కాదా? ఇందులో లోతుగా విచారణ జరిగితే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని తెలిస్తే ఫైనల్గా ఇక్కడికి వచ్చినాయి అని తెలిస్తే అప్పుడు జగన్ కూడా ఏమన్నా జగన్ మీద కూడా సోదాలు చేసి, లేదంటే జగన్ ఇళ్లలో కూడా సోదాలు జరిపి ఆ సీన్ ఏమన్నా క్రియేట్ చేసి అప్పుడు ఏమన్నా అరెస్ట్ చేస్తారు? అంటే జగన్కి సంబంధించిన కేసులలో ఒక విచిత్రమైన పాయింట్ ఏంటంటే జగన్ ఒక రికార్డు కూడా అవుతుంది. లీగలైజ్డ్ కరప్షన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి అవుతాడు. అవునా? ఎవడైనా కరప్షన్ అంతే కదా. ఇప్పుడు మీరు బంగారం కొన్నారండి, నేను ఛాలెంజ్ చేస్తా, ఏ షాప్ కన్నా వెళ్ళి 50,000 రూపాయలు బంగారం కొనండి, మీ దగ్గర ఆధారం అడుగుతాడో లేదో నేను చూస్తా. మీ దగ్గర పాన్ కార్డు అడుగుతాడు. 2 లక్షల రూపాయలు అంటే ఆధార్ కార్డు అడుగుతాడు. అంటే నీ రికార్డులో నువ్వు చూపెట్టుకుంటావుగా, నీ రికార్డులో నువ్వు చూపెడుతున్నట్టేగా అక్కడ. అప్పుడు అది అవినీతి ఎట్లా అవుతుంది? అంటే ఎవడు కొంటున్నాడో తెలిసాక అవినీతి అవుతుందా? అంటే అంత బంగారం ఎక్కడి నుంచి